మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యోస్మండి మాఘమాసాన్ని పురస్కరించుకుని కొవ్వూరు పట్టణంలో రావణ బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణంలో అనపర్తి శివుడు గారి ఆధ్వర్యంలో అఖండ మహాశౌర్యయాగం నిర్వహించబడుతుంది. మామూలుగా మాఘమాసంలో శౌర్యయాగాన్ని నిర్వర్తిస్తారు. కాకపోతే దీనికి అఖండ అని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 144 ఏళ్ళకు ఒకసారి గ్రహస్థితి, ఇప్పుడు మనం కుంభమేళాని నిర్వహించుకుంటున్నాం, అలాంటి గ్రహస్థితి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేసేటువంటి శౌర్యయాగం ఏదైతే ఉందో అది అఖండ మహాశౌర్యయాగం అవుతుంది. అఖండంగా వెలుగుతున్నటువంటి యజ్ఞకుండం, అఖండ దీపం మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. నిర్విరామంగా జరిగేదాన్ని అఖండం అంటాం. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ గోదావరి ఒడ్డున బ్రహ్మసూత్ర మల్లన్న ఆలయ ప్రాంగణంలో జరగటం విశేషం. అలాగే ఈరోజు మనం ఇక్కడ అంటే 6వ రోజు మనం ప్రారంభించి మాఘమాసంలో పాడ్యమికి ప్రారంభించడం జరిగింది. ఇవాళ 6వ రోజు తిది సప్తమి, రథ సప్తమిగా మనం ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. స్వామివారికి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తికి పాలు పొంగించి మనం అన్నం వండి అంటే పరమాన్నంగా వండి ఆయనకి నివేదన చేస్తాం. దానిని పురస్కరించుకుని అందరూ మామూలుగా ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. నదీ పరివాహక ప్రాంతంలో సూర్య సంబంధమైనటువంటి వృక్ష సముదాయంలో జరగటం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడే ఉన్నటువంటి తెల్ల జిల్లేడు చెట్టు అలాగే మేడు చెట్టు ప్రాంగణంలో సామూహికంగా అమ్మలందరూ కూడా కలిసి, మహిళలందరూ కలిసి ఇక్కడ పాలు పొంగించడం, ఆ స్వామివారికి ప్రసాదాన్ని నివేదన చేయటం, ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అఖండ హోమంలో వినియోగించడం కూడా జరుగుతూ ఉంటుంది. రేపటి నుంచి మామూలుగా ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమాలు గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, అరుణ పారాయణం, త్రిచవిధాన సూర్య నమస్కారాలు. అంటే సూర్యుడు అంటే మనకి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యనారాయణమూర్తి నమస్కార ప్రియుడు. అరుణ మంత్రాలతో నమస్కారాలు 72 నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు, ప్రదక్షిణ పూర్వక సాష్టాంగ నమస్కారాలు చేసి పారాయణం చేసిన తర్వాత అరుణ మంత్రాలతో సౌర మంత్రాలతో హోమం చేయడం జరుగుతుంది. ఇది నిర్విరామంగా మాసం అంతా కూడా అంటే మార్చి 2వ తారీఖు వరకు క్రతువు నిర్వహించబడుతుంది. ప్రధానంగా మనం ఇక్కడ 14 రోజులు పౌర్ణమితో పూర్ణాహుతి ఇచ్చేసి మర్నాడు శాంతి కళ్యాణం, లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం, సర్వజనులు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ మీరు చూస్తున్నారు. అనారోగ్య సమస్యలు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాయి. వైరస్లు, కొత్త వైరస్లు మనల్ని చుట్టుముట్టేస్తున్నాయి. అందుకని లోకారక్షకుడైనటువంటి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణమూర్తికి అనపర్తి శివుడు గారు సంకల్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మా ఊర్లో జరిపించమని ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది అందరూ ఆహ్వానితులే, అందరూ రావాలి, కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, లోక కళ్యాణాన్ని అందరూ ఆకాంక్షించాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తుష్ట్వాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కొవ్వూరు పట్టణంలో చక్కగా రావణ బ్రహ్మ ప్రకృతిమయ శ్రీ శివాలయం దగ్గర చక్కటి ఈ యొక్క శౌర్య యాగశాలలో మహాశౌర్యయాగాన్ని 14 రోజులు దీక్షగా ప్రారంభించడం జరిగిందండి. అందులో ఈ రోజున రథసప్తమి నాడు దీక్ష ఎన్నో రోజు 6వ రోజు రథసప్తమి దీక్షగా 6వ రోజుగా సాగుతూ వస్తోంది. అందులో భాగంగా నిత్యకృత్యం ఏమిటి అంటే యాగశాలలో యజమానుల చేత ప్రాతకాలం చక్కగా గణపతి పూజ చేయించి, అలాగే ఇందులో ఉండే ఒక ఋత్విక్కు మిగిలిన పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన చేసి వారికి తీర్థం ఇవ్వడం జరుగుతుంది. అనంతరం చక్కగా ఆ యొక్క సూర్యుని యంత్రంపై చక్కగా త్రిచపూర్వకంగా అర్ఘ్యప్రదానాలు ఇచ్చి చక్కగా యంత్రారాధన చేయడం జరుగుతుంది. ఆ యంత్రానికి ఎదురుగా చక్కగా త్రిచ విధానంతో 24 నమస్కారాలు, మహాసౌరం చెబుతూ చక్కగా 16 నమస్కారాలు, అలాగే
అరుణ మంత్రాలతో 32 అనువాకాలు చెప్పి చక్కగా 32 నమస్కారాలు మొత్తం వెరసి 72 నమస్కారాలతో చక్కగా గురువర్యులు చక్కగా విక్రమాదిత్య గారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఏ రోజు కూడా కార్యక్రమానికి విఘ్నం లేకుండా ఇప్పటిదాకా కూడా నిర్విటంకంగా ఈ 5 రోజులు కూడా చక్కగా సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. అయితే ఈ రోజున వెరసి ఈ యొక్క రథసప్తమిని పురస్కరించుకుంటూ విశేషంగా ఉషా సంజ్ఞ సమేతంగా ఉన్న శ్రీ సవితృ సూర్యనారాయణమూర్తి స్వామి వారికి ఈ రోజున శాంతి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వర్తించడం జరుగుతోంది. అలాగే నిత్యకృత్యంలో భాగంగా ఆ యొక్క ఆగ్నేయ మండపంలో ఉండే ఆ యొక్క ఆగ్నేయంలో ఉన్న చతుషష్ఠి యోగినీ గణాలు, అలాగే నైరుతి భాగంలో ఉన్న వాస్తుదేవత, అలాగే వాయవ్య భాగంలో ఉన్న క్షేత్రపాలక మండప, అలాగే ఈశాన్య భాగంలో ఉన్న నవగ్రహ మండపాలకు కూడా ఆ ఋత్విక్వరేణ్యులు చక్కగా నిత్యం కూడా షోడశోపచారాలతో చక్కగా అర్చించడం జరుగుతోంది. నిత్యము కూడా అలాగే ఈ అనంతరం ఈ నిత్య పూజ ఈ నమస్కారానంతరం చక్కగా మహాసౌర మంత్రాలతోనూ అలాగే ఇక ఆవాహిత దేవతామూర్తుల యొక్క మూలమంత్ర హవనం కూడా చక్కగా నిర్వర్తించడం జరుగుతోంది. ఈరోజు విశేషించి ఈ శాంతి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వర్తించడం జరుగుతోంది. ఓం నమః శివాయ అండి. రావణ బ్రహ్మ క్షేత్రంలో విక్రమాదిత్య గారి గురువు ఆధ్వర్యంలో మాకు ఈ రోజు రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ పాలు పొంగించడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉందండి. రథసప్తమి వేడుకలు అంటే మనం మామూలుగా ఇంటి దగ్గర మామూలుగా జరుపుకుంటామండి అందరూ. కాకపోతే ఈ ప్రాంగణంలో మల్లన్న ఆలయ ప్రాంగణంలో గురువుగారి ద్వారా విక్రమాదిత్య గారి ద్వారా ఈ సమక్షంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇంటి దగ్గర పొంగించుకున్నది వేరు, నదీ సమీపంలో ఈ పరివాహ ప్రాంతంలో ఆయన సూర్యుని ఎదురుగా ఆయన ఆధ్వర్యంలో జరగటం, ఈ యాగం జరగటం మేమందరం కూడా చాలా ధన్యులమండి. అసలు చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం ఆయనకి. చాలా బాగా జరుగుతుంది ఈ వేడుక. మనవలు మనవరాళ్ళు లాంటి వాళ్ళు అన్ని ఎంతో మంది ఇక్కడ మగవాళ్ళ కంటే కూడా ఆడవారు ఎక్కువగా పాల్గొని ఈ క్షేత్రాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలి. మాకు పుష్కరాలు కూడా రాబోతున్నాయి 27వ సంవత్సరంలో. ఆ పుష్కరాలకి ఈ క్షేత్రం బాగా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే రావణాసురుడి క్షేత్రం శివాలయం లేనటువంటి క్షేత్రంగా అభివృద్ధి చెంది ప్రపంచ నలుదిక్కుల ఈ కొవ్వూరు గురించి వ్యాప్తి చెంది అందరూ వచ్చి ఈ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. చాలా ఈ యాగం జరగడం అనేది చాలా అదృష్టం అనుకుంటున్నామండి మేము. మా ఈ కాలనీ వాళ్ళు, మా ఊళ్ళో వాళ్ళు ఎలా అనుకుంటున్నారో టౌన్లో వాళ్ళు తెలియదు. కానీ నిన్న ఒక ఆయన అడిగితే, ఏమండి ఇది మాకు సరిగ్గా తెలియలేదండి, ఆయన ఎవరో కూడా తెలియట్లేదండి అన్నారు. ఆయన తెలియకపోవడం కాదు, అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మన ఆదిత్య గారు. విక్రమాదిత్య అనే కన్నా ఆదిత్య గారు అంటే మంచిది. ఎందుకంటే ఆదిత్యుడు అంటే సూర్యుడితో సమానమైనటువంటి వాడు మన గురువు గారు. ఆ గురువు గారి ఆధ్వర్యంలో, మా శివుడి గారి ఆధ్వర్యంలో ఈ శివక్షేత్రంలో ఇక్కడ యాగాలు యజ్ఞాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి సోమవారం కూడా మా అప్పచెల్లెళ్ళు మా మనవరాళ్ళు అనేటువంటి వారు అందరూ కూడా అన్నదానం చేస్తూ చక్కగా అందరికీ తృప్తికరంగా భోజనాలు పెడుతూ చక్కగా ఎంతో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా కానీ వాళ్ళకి వయసులో పెద్దవాళ్ళం అవ్వచ్చు కానీ వాళ్ళ మనస్సు పెద్దది, వాళ్ళు కోరుకున్న కోరికలు పెద్దవి. అటువంటి కోరికలన్నీ వాళ్ళందరికీ తీరాలి, మా అందరం చల్లగా ఉండాలి అని కోరుకుంటూ నేను ఈ క్షేత్రాన్ని, ఎందుకంటే మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మేము వెంకటేశ్వర గుడికి రావాలన్నా కూడా చాలా భయపడేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు పట్టపగల్లా ఉండి ఏ టైంకి ఎలా వచ్చినా కూడా భయం లేకుండా చక్కగా ఉండటానికి అవకాశం కల్పించారు. అటువంటి వారి మా విక్రమాదిత్య గారికి నమస్తే అండి. మేము ఈరోజు సూర్యమాలలో ఉన్నామండి. అంటే 30th మాఘమాస ప్రారంభానికి మేము సూర్యమాల వేసుకున్నాం. అలాగే ఈరోజు రథసప్తమి. రథసప్తమి అంటే మనకి ఇక్కడ గోదావరి వాళ్ళకి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు రథసప్తమి రోజు మా గురువుగారు మార్నింగ్ మాతో గోదావరి నది స్నానాలు చేయించి జిల్లేడాకులు మరియు రేగిపళ్ళతో మమ్మల్ని స్నానాలు చేయించి వాటి విశిష్టతను తెలియజేశారు. ప్లస్ మేము ఈ 30 days ఈ సూర్యమాలలో ఉన్నాము. మేము ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ చాలా సూర్యుడికి మాల ఉందా అని అడుగుతున్నారు. అంటే మేము ఈ కొవ్వూరు గ్రామంలోనే ఫస్ట్ ఈ సూర్యమాలను స్టార్ట్ చేసామండి. ఇప్పటి వరకు ఎవరు ఈ సూర్యమాల ధరించలేదు. అది మా శివుడు అన్నయ్య వల్ల ఈరోజు మేము అందరం కూడా ఈ సూర్యమాలలు తీసుకుని ఇక్కడ ఈ యాగశాలలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ
మేము ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ అంటే ఏంటి కలర్ ఏంటి, శివుడి మాల ఇలా అలా చాలా మాలలు అడుగుతున్నారు. మేము సూర్యమాల అనేటప్పటికి చాలా విచిత్రంగా సూర్యుడికి మాల ఉందా అని అడిగి మరీ దాని విశిష్టతను తెలుసుకుంటున్నారు. అంటే ప్రత్యక్ష దైవం కదని సూర్యనారాయణ మూర్తి. సో మేము అందరం ఇక్కడ అంటే ఇప్పుడు తక్కువ మంది వేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ మాఘమాసానికి ఈ మాల కూడా చాలా ప్రసిద్ధి చెందుతుందని మా గురువుగారు మాకు తెలియజేశారు. కానీ మాల వేసుకున్న రోజు నుంచి కూడా మాకు చాలా అద్భుతంగా ఏ వర్క్కి వెళ్ళినా చాలా 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 అంటే అద్భుతంగా పనులు అవుతున్నాయి. సో ఇక్కడికి వచ్చి ఉదయం కనిపించి దండం పెట్టుకుని మళ్ళీ సాయంత్రం పూజకు వస్తున్నాం. మేము పలు విధాల బయట మా వర్క్స్ చూసుకున్నా కానీ ఈవినింగ్ ఇక్కడ కూడా వచ్చి గోదావరి స్నానం చేసి ఇక్కడ ఇలా అంటే గోదావరి నది ఒడ్డునే యాగశాల నిర్మించుకుని మేము ఇంత బాగా చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఈ రోజు రథసప్తమి గురించి మార్నింగ్ పాపం చాలా మంది వచ్చి ఇక్కడ గోదావరి నది ఒడ్డునే వాళ్ళు వంటశాలన్నీ ఏర్పాటు చేసుకుని ఆ ప్రసాదాన్ని తెచ్చి ఇప్పుడు స్వామివారికి నైవేద్యం చెల్లించారు. హోమంలో కూడా ఆ ప్రసాదాన్ని వితరణ చేస్తూ స్వామివారికి నైవేద్యం చెల్లించాలనుకుంటున్నారండి. ఈ రోజు గణేష్ పూజ అయ్యింది. ఇప్పుడు యాగం మొదలవుతుంది. ఇదే విధంగా అది ఆ యాగం కూడా ఏంటంటే నిత్య అగ్నిహోత్రం అండి. అది ఏ రోజు అంటే ఉదయం నుంచి ఈ 30 days కూడా అది అలాగా హోమగుండాన్ని ఎక్కడ కూడా గనుమవ్వకుండా మనకి అలా ఉంచుతున్నారు. సో అఖండ దీపం అఖండ మహాసౌర యాగం అని అందుకే నేమ్ పెట్టారు. ఇలాంటి యాగంలో మేము పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉన్నది కొవ్వూరు గ్రామంలో. ధన్యవాదాలు. ప్రతి ఓం సూర్యయాగాలు జరుగుతున్నాయండి. మహాసౌర యాగం అండి. ఇది ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయండి. 15 రోజులు ఉన్నాయండి. వాళ్ళకి 5వ రోజు. ప్రతి ఆదివారం కూడా ఈ కాడ నుంచి ఇక్కడ సౌరయాగం జరుగుతుందండి. హోమంలో ఎవరైనా కూర్చోవచ్చు, హోమంలో పాల్గొచ్చండి. ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయండి అందరికీ. అందరూ బాగా వచ్చి కూర్చొని దీనికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి.